వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. పరిష్కరించాలి వికలాంగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వికలాంగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి మలక్పేటలో ఉన్నటువంటి మా దివ్యాంగుల సాధికార సంస్థ కార్యాలయం ఎదుట మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మరి ఆమరణ నిరాహార దీక్ష దిగినటువంటి మా మిత్రుడు మా సోదరుడు అయినటువంటి వీరన్న గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక సభల్లో, అనేక బహిరంగ సభల్లో, అనేక వేదికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెలలో వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి అనేక వేదికల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చింది. అదొక్కటే కాదు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వికలాంగులతో పాటు అందరు వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. అదొక్కటేనానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వికలాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ ఉద్యోగాలు నియామకాలు చేయలేదు. వికలాంగుల విద్యార్థులు పీజీలు, పిహెచ్డీలు చేసి ఉద్యోగ నియామకాల కోసం, ఉద్యోగాల కోసం ఇవాళ బదాట్లమంటే బేట మరి ఆఫీసుల చుట్టూ జరుగుతున్నారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100కు 100% బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపిండు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము వెంటనే తక్షణమే దాన్ని ప్రత్యేకమైనటువంటి శాఖగా గుర్తించి ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమిస్తామని చెప్పారు. అనేకమైనటువంటి హామీలు వికలాంగుల సమాజానికి సంబంధించి ఎప్పుడైతే మేము అధికారంలోకి వస్తామో అదే నెలలో అన్ని హామీలను కూడా నెరవేర్స్తామని చెప్పారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో వికలాంగుల సమాజానికి సంబంధించి అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3న జరిగింది. పోయినసారి ఎలక్షన్స్ ఉండటం వల్ల పోయినసారి ముఖ్యమంత్రి గారు పాల్గొనలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మళ్లీ పాల్గొనలేదు. కానీ ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కోడ్ ఎత్తేసిన తర్వాత ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఇక్కడ జరపవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని జరపకుండా నిన్న జరిగినటువంటి లూయి బ్రేల్ దినోత్సవాన్ని కూడా తూతూపంతరంగా నిర్వహించి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ కార్యాలయాలలో కూడా లూయి బ్రేల్ దినోత్సవానికి సంబంధించి ఎక్కడ కూడా మరి సభ ఏదైతే ఆయన కనీసం నివాళులు అర్పించి ఆయన జయంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా అధికారులు ఎక్కడ కూడా మొగ్గు చూపలే. తూతూ మంత్రంగా ఈ మలకపేటలో ఉన్నటువంటి సాధికార సంస్థ దగ్గరనే కేవలం వికలాంగుల దినోత్సవం చేసి లూయి బ్రేల్ గారి ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలి, వికలాంగుల సమాజాన్ని కూడా గౌరవించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా వికలాంగుల సమస్యలు వినేందుకు కానీ, వికలాంగుల బాధలు వినేందుకు కానీ అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో మరి ముఖ్యమంత్రులు పాల్గొనట్లేదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 100కు 100% మీరు డిజబుల్ డే నిర్వహించాల్సిందే. దానికి మీరు ముఖ్య అతిథిగా రావాల్సిందే. మాకు ఇచ్చినటువంటి హామీల మీద మీరు తక్షణమే స్పందించి వెంటనే హామీలు అమలు చేయవలసిందే. నిన్న మంత్రి గారు లూయి బ్రేల్ దినోత్సవానికి వచ్చి చెప్తున్నారు, మేము త్వరలోనే ఆర్టీసీలో వికలాంగుల ప్రీతం, త్వరలోనే 6,000 రూపాయలు పింఛన్ చేస్తాం, త్వరలోనే వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తామని మరి మాయమాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి సీతక్క గారు కూడా అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు, మేము వికలాంగుల పింఛన్ త్వరలోని. అరే మీ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా అనేక వేదికల మీద, అనేక సభల్లో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల వికలాంగుల పింఛన్ పెడతారని చెప్పారు. మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర మంత్రి గారు కానీ మేము ఏమంటున్నాడు, ఏదైతే మీరు పెంచుతున్నటువంటి నెల నుంచి మొదలు పెడితే మొత్తం బకాయి మొత్తం కూడా చెల్లించి ఈ నెల నుంచే వికలాంగుల పింఛన్లు అన్నింటి కూడా, ఎందుకంటే ఇది కొత్త సంవత్సరం జనవరి నెల నుంచే 6,000 రూపాయల పింఛన్ అమలు చేయాలి. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే మేము అధికారంలోకి వస్తే ఎప్పటి నుంచి అయితే పింఛన్ పెంచుతున్నారో ఆ పెండింగ్ పింఛన్ అంతా కూడా వికలాంగుల సమాజానికి అందజేయాలి. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఇదే సహకార సంస్థ కేంద్రంగా నిర్వహించి ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి వికలాంగుల సమాజానికి సంబంధించి ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు ఉన్నాయో, ఆర్టీసీల ఉచిత ప్రయాణం కానివ్వండి, వికలాంగుల అట్రాసిటీ అమలు కానివ్వండి, అదేవిధంగా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కానివ్వండి. ముఖ్యమంత్రి గారు గొప్ప చెప్పిండు, ఇవాళ నిరుద్యోగులు, వికలాంగుల నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వాళ్ళ రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వై కళ్యాణ్ కూడా సాహిత్యం లెక్క చేయకుండా స్వరాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి మా వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మా వికలాంగుల విద్యార్థుల జీవితాంతో చెలకాటమాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేయాలి. ఇంకా ముఖ్యంగా మా వికలాంగుల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు, స్పెషల్ వీడి ఉపాధ్యాయులు అని ఉంటుంది,
అరే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా చెప్పింది, అనేక జడ్జిమెంట్లలో కూడా వారు జడ్జిమెంట్ ఇచ్చారు. వికలాంగుల విద్యార్థులకు ప్రతి పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలైనా ఉన్నత పాఠశాలైనా మరి ఖచ్చితంగా కూడా వికలాంగుల విద్యార్థులకు బోధించడం కోసం ఉపాధ్యాయులు ఉండాలని చెప్పింది. అరే కేంద్ర ప్రభుత్వం ఏమో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమో 100% ఈ స్పెషల్ బీడీ అభ్యర్థులను రిక్రూట్మెంట్ చేసి 100% రిక్రూట్మెంట్ తోని ప్రతి పాఠశాలలో కూడా వికలాంగులకు బోధించడానికి స్పెషల్ బీడీ టీచర్లు ఉండాలని చెప్పింది. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుండంటే మా గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మా వికలాంగుల విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తున్నాడు. ఇవాళ మెరిట్ స్కోర్ వచ్చి అనేక మంది బీఎడ్ ఏదైతే స్పెషల్ బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు, మెరిట్ స్కోర్ ఉన్నది, వాళ్ళకి ప్రభుత్వం దగ్గర ఉద్యోగాల ఖాళీ ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారే చెప్పిండు మేము అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతామని చెప్పిండు. మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్పెషల్ బీఈడీకి సంబంధించి వికలాంగుల విద్యార్థులకు ఉపాధ్యాయులు కావాలని చెప్పేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు 100% రిక్రూట్మెంట్లలో 70% రిక్రూట్మెంట్ చేసి 30% ప్రమోషన్లకు ఇచ్చిండు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు, వికలాంగుల విద్యార్థులకు విద్యను అందకుండా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడేమో 70% సార్ ప్రమోషన్ ఇస్తాడు, 30% మాత్రం రిక్రూట్మెంట్ చేస్తారు. అరే 30% రిక్రూట్మెంట్ చేసినాక కూడా నీ ప్రమోషన్లు పోయినాక కూడా మెరిట్ స్కోర్ సాధించినటువంటి మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏందని అడుగుతున్నా. ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం పొంది నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్థిక శాఖ ఆమోదం పొందినాక మెరిట్ స్కోర్ ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అడ్డు లక్ష్మణ్ గారు కూడా అయ్యా మీరు మంత్రికి ఈ మధ్యనే వచ్చారు, దయచేసి మా బాధలేనండి, మా వేదనేనండి. ఇవాళ చూడండి మా కాంట్రాక్ట్ వికలాంగుల సోదరుడు అరే 2016 యాక్ట్ చెప్తుంది, ఏం చెప్తున్నదంటే ప్రతి దాంట్లో అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ లో కానీ ఖచ్చితంగా వికలాంగుల రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. కాంట్రాక్ట్ వర్క్స్లో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అన్నిట్లలో కూడా అది ఏదైనా కానీ ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ టెండర్లలో కానీ దేంట్లో కూడా పాలసీ రంగంలో కానీ మాకు రిజర్వేషన్ వర్తింపజేయాలని చెప్పేసి మరి జీవోలు చెప్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి చట్టం చెప్తున్నది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇవాళ మా కాంట్రాక్ట్ దాంట్లో మావానికి అవకాశం కూడా ఇవ్వలేకపోతే ఇవాళ కమిషనరేట్ చుట్టూ తిరిగి శైలజ మేడం గారు కూడా లెటర్ ఇచ్చినప్పుడు కూడా లేఖ ఇచ్చిన మేడం గారు కూడా స్పందించారు. మేడం గారికి వికలాంగులు కలిసే పరిస్థితుల్లో లేరు. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు కొంతమంది కొన్ని సంఘాల ప్రయోజనాలు చూస్తూ చెప్తే రాష్ట్రంలో వికలాంగుల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం పోరాడే వికలాంగుల సంఘాల నాయకులను గుర్తించదు. ఆమెకు వాళ్ళతో పని కూడా అవసరం లేదన్నట్టుగా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యన మన గౌరవ చైర్మన్ గారు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే వచ్చిండు, బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెట్టిండు. వికలాంగుల సంక్షేమ శాఖలో 100 కోట్ల అవినీతి జరిగింది అన్నాడు. మరి అవినీతి మీద విచారణ చేస్తున్న చైర్మన్ గారే ఎవరైతే అవినీతి చేశారన్నారో ఆ అవినీతి అధికారితో ఇవాళ అంటగాగుతూ మరి ఇవాళ అవినీతి అధికారి ఏమంటే ఎట్లా తిరుగుతున్నారో ఆ విచారణ ఏమైందని చెప్పేసి ఇవాళ మా వేనన్న దీక్షని వేదిక నుంచి మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరే చెప్పారు అవినీతి జరిగింది వికలాంగుల సంక్షేమ శాఖలో అని. మరి అవినీతి జరిగినప్పుడు అవినీతి మీద విచారణ చేపట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు వచ్చి కూడా దాదాపు 1.5-2 సంవత్సరాల దగ్గర పడింది. ఎందుకు ఆ విచారణ చేపట్టలేదో మాకు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ కేంద్రంగా, రాజధాని కేంద్రంగా అన్ని కుల సంఘాలకు భవనాలు ఉంటాయి, అన్ని కుల సంఘాలు కూడా భవనాలు ఉంటాయి. కానీ అన్ని కులాల్లో ఉన్నటువంటి మా వికలాంగులకు భవనాలు ఎందుకు ఉండవని అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అడ్లూరు లక్ష్మణ్ గారిని అడుగుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని కేంద్రంలో వికలాంగుల భవనం కట్టడంతో పాటు అనేక జిల్లాల నుంచి మా వికలాంగులు ఇక్కడ విద్యను అభ్యసించడానికి వస్తారు. ఇక్కడ సెటిల్ అయినటువంటి వికలాంగులు కూడా ఉన్నారు. కాబట్టి కంపల్సరీ 100% ఈ హైదరాబాద్ రాజధాని కేంద్రంగా వికలాంగుల కాలనీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి, మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేము వికలాంగులకు వరాల ధరలు అసలు ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులదే భాగ్యస్వామి అంటున్నారు. మీరు పల్లెలో తిరగమని నేను గ్రామాలకు రమ్మనంటున్నా రాష్ట్ర మంత్రి గారిని. ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవాళ వికలాంగులకు రావడం లేదు. రాజకీయ నాయకులు పార్టీల ప్రయోజనాలు చూస్తూ మా వికలాంగులు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పినట్టు 5% రిజర్వేషన్ అమలు చేసి తక్షణమే 5% రిజర్వేషన్ అమలు చేసి వికలాంగుల అందరికీ ఇల్లు ఇవ్వాలి. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర మంత్రి గారిని అడుగుతున్నాం. మీరు 5% రిజర్వేషన్ కాదు, 100% వైకల్యం కలిగి ఉండి అదేవిధంగా వైకల్యంతో బాధపడుతూ అదేవిధంగా ఆసరా పింఛన్ పొందుతున్నటువంటి మా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా వర్తింపజేయాల్సిందే. ఈ రాష్ట్రంలో అట్టడుగున్నటువంటి వర్గం వికలాంగుల వర్గం, ఈ రాష్ట్రంలో బలహీనమైనటువంటి వర్గం వికలాంగుల వర్గం, ఈ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వర్గం వికలాంగుల వర్గం. అట్లాంటి వికలాంగుల సామాజిక వర్గానికి ఇల్లు కట్టించిన తర్వాత మీరు సకలాంగుల సంగతి చూడండి తప్పితే మా వికలాంగుల ఉనికి లేకుండా మాకు పేరుకు రిజర్వేషన్ అని పత్రికలలో ప్రకటనలు చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా వికలాంగులతో బ్రహ్మాండంగా ఫోటోలు దిగుతారు. మరి ఎక్కడ పోయింది మీ సంక్షేమం, ఎక్కడ కుంటుపడింది? అదే వికలాంగుల సమాజం వచ్చి మీరు సంక్షేమం చేస్తున్నారు, మీరు గొప్పలు చెప్తున్నారు కదా, మాకు రావటం లేదు, ప్రభుత్వ ఫలాలు మాకు అందడం లేదని చెప్పేసి ఇవాళ సంక్షేమ శాఖ కార్యాలయం ముందలే మీరు దీక్ష కూర్చునే పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక మంది విద్యార్థులు ఇవాళ దరఖాస్తు చేసుకుంటా అన్నారు 3-వీలర్ వెహికల్ కోసం. కానీ వికలాంగుల సహాయ పరికరాల విషయంలో కూడా ఎంతో మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కటంటే ఒక్కడు కూడా
ఒక్కడంటే ఒక్కడు కూడా నేటి వరకు కూడా బండ్ల పంపిణీ కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఆ డే రావాలి, ఈ డే రావాలి, ఆ డే రావాలి, ఈ డే రావాలి అనుకుంటూ సమయాన్ని పొడిగిస్తూ వికలాంగులకు అవసరమైనటువంటి పరికరాలు అందించడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మరి నిర్లక్ష్య ధోరణితో ప్రదర్శిస్తుంది. కాబట్టి రాష్ట్ర మంత్రి గారు వెంటనే బాధ్యత తీసుకోవాలి. అడ్లూరు లక్ష్మణ్ గారిని మేము అడుగుతున్నాం, అడ్లూరు లక్ష్మణ్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మంత్రిగా ఉండి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి లేనప్పుడే మా దినోత్సవ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. ఇలా మంత్రి వచ్చినాక మాకు అసలు ఆ వికలాంగుల దినోత్సవం చేయకుండా మీరు పోతే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. కాబట్టి రాష్ట్ర మంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మా వేనన్న దీక్ష నుంచి, ఈ వేనన్న వేదిక నుంచి ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందో మంత్రి గారు ఆలోచన చేయాలి. మంత్రి గారు నేను అనేక సందర్భాల్లో మేము పోయినాం, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున మంత్రి గారిని కలిసే ప్రయత్నం చేసినాం. మంత్రి గారి దగ్గర పోతే మంత్రి గారు అంటారు, సార్ ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని మరి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు, మా సంగతి ఏం సార్ అంటే, ఎవరు ఎక్కుతారు బస్సు మీకెందుకయా? గౌరవ పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం, వికలాంగులకు ఉచిత రవాణా ఇవ్వటం కలవదంటాడు. ఎందుకు కలవదు అని అడుగుతున్నాం. అరే ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి 50% రాయితీతో ప్రయాణం చేసిన మా వికలాంగులకేమో ఉచిత రవాణా ఇవ్వడం సాధ్యంగా మహిళలకు ఇచ్చారు, మేము స్వాగతిస్తున్నాం. మా మహిళా అక్కలకు మా మహిళా అమ్మలకు ఇవ్వడం పట్ల స్వాగతిస్తున్నాం. ఇవాళ ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టడం కారణంగా ఇవాళ వికలాంగులు బస్సు ఎక్కేటటువంటి పరిస్థితి కూడా లేదు, బస్సులలో సీట్లు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. చీరలు కట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియాలి, చీరలు కట్టుకొని వరంగల్ జిల్లా వర్ధనపేట కేంద్రంగా మేము నిరసన తెలిపితే మా మీద అక్రమ కేసులు, అక్రమ బనాయింపులు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇది ప్రజాస్వామ్యం, తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నాం. ఆ పోరాడి సాధించిన దాంట్లో మా వికలాంగుల పాత్ర ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్తున్నారు, మా చైర్మన్ గారు కూడా 50 కోట్లు వచ్చిన వికలాంగుల సంక్షేమ శాఖ అంటాడు. హైదరాబాద్ రాజధాని కేంద్రంగా ఒక్కటి ప్రభుత్వ వికలాంగుల ఆస్తులు కూడా లేనటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రం ఉంటే ఎక్కడ వికలాంగుల సంక్షేమం ఉంది? ఏం తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భాగస్వామ్యం లేదా? తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఓట్లు లేకుండా మీరు మంత్రులు లేరా? తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఓట్లు లేకుండా ఇవాళ మీరు పబ్బం కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దయచేసి అడ్లూరు లక్ష్మణ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా బాధ్యత తీసుకోవాలి. దయచేసి మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు, కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఈ వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి ప్రయోజనం చేకూరుస్తున్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంచి కూడా వికలాంగుల బ్యాంకు రుణాలు కూడా రాకుండా మా వికలాంగుల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఉపాధి మార్గం చూసుకుందానన్నా, ఏదైనా కొట్టు పెట్టుకుందానన్నా ప్రభుత్వం ప్రోత్సహించాలి. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1 కూడా ఇంతవరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి ఒక్క బ్యాంకు రుణం కూడా రాలేదు. ఎందుకు మా పట్ల ఇంత నిర్లక్ష్యం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అరే ఆర్టీసీలో మహిళలకు ఇచ్చి మాకు ఇవ్వలేదంటే మా సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్టే కదా. 2016 యాక్ట్ కింద రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదు చేయాలి కదా. అంటే వికలాంగుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నట్టే కదా. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, వికలాంగుల ర్యాంపుల విషయంలో 2016 యాక్ట్ ఏం చెప్తుందంటే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా వికలాంగులు నడవడానికి, వికలాంగులు వెళ్ళడానికి ర్యాంపులు నిర్మించాలని ఉంది. ఎక్కడ నిర్మించారు ర్యాంపులు? వికలాంగుల హాస్టళ్లలో ఇవాళ ర్యాంపుల్లో, వికలాంగుల కార్యాలయాల్లో ర్యాంపుల్లో, జిల్లా కేంద్రాలలో 2016 యాక్ట్కు సంబంధించి కమిటీలు కూడా లేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యంగా ఈ రోజు ఈ వేదిక నుంచి ఒకటే చెప్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా, మన పక్కనే ఉంది తమిళనాడు రాష్ట్రం. వికలాంగులు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి, వికలాంగులు కూడా చట్టసభలలో ప్రతినిధులుగా ఉండాలి, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడుకోవాలని చెప్పేసి స్టాలిన్ గారు స్థానిక సంస్థల ఎన్నికలు అక్కడ రిజర్వేషన్ కల్పించే విధంగా మరి అక్కడ జీవోని ఇవ్వడంతో పాటు అక్కడ వికలాంగులు రిజర్వేషన్ కల్పించి మున్సిపాలిటీలో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా వికలాంగులకు నామినేటెడ్ అవకాశాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పిండు. ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు, మీకు స్వరాజ్యం రాబోతుంది, ఆ రాజ్యం రాబోతుంది, ఈ రాజ్యం రాబోతుంది, తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల జీవితాలు అన్ని స్వర్ణయుగం అన్నాడు. ఎక్కడ స్వర్ణయుగం ఉందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. మీరు రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని మీరే చెప్పారు కదా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పిస్తున్నారు కదా. అరే మరి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ ఇవ్వకుండానే మీరు ఎట్లా ఎన్నికలు పోయారు? ఈ వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి. అంటే వికలాంగుల సమాజాన్ని మోసం చేస్తారు కదా, మరి మీ మీద కూడా వికలాంగుల యాక్ట్ కింద కేసు పెట్టాలి కదా. అరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తామని మాయమాటలు చెప్పి మా ఓట్లు వేయించుకొని వాళ్ళ గద్దెనెక్కి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగులు దేనికి పనికిరారని చెప్పేసి కామెంట్ చేస్తే ఆ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వికలాంగుల హక్కుల చట్టం వర్తించదా? అలా జగిత్యాల జిల్లాలో ఓటు చెప్పుకునేందుకు, బాధ చెప్పుకునేందుకు వెళ్తే వికలాంగుడు ఎంత పోలీసు వాళ్ళతో మీరు ఈడ్చుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు? ఏ అధికారి మీద ఏం చర్యలు తీసుకున్నారు? అంటే వికలాంగులను ఈడ్చుకెళ్ళడానికి ఇక్కడ ఉన్నది పోలీస్ వ్యవస్థ. అంటే వికలాంగుల సమస్యలు చెప్పుకునేటటువంటి అధికారం కూడా ఇక్కడ లేదని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. దయచేసి ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చాల్సిందే. హైదరాబాద్ కేంద్రంగా వికలాంగుల భవనం కట్టాల్సిందే, హైదరాబాద్ కేంద్రంగా వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాల్సిందే. ఈ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి మా వికలాంగులందరూ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి ఉద్యోగాలు కల్పించాల్సిందే. సహాయ పరికరాలు కూడా జిల్లా కేంద్రాలలో వెంటనే తక్షణమే పంపిణీ చేయాలి. మీ స్వప్రయోజనాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా పరికరాలను వేదిక చేసుకోవద్దు. దయచేసి ఏ వికలాంగుడికి ఏ పరికరం అవసరమైనా తక్షణమే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం మేము లక్షల కోట్లతో బడ్జెట్ పెడుతున్నామని చెప్తున్నారు, కానీ మీ లక్షల కోట్ల వల్ల మాకు లబ్ధి చేకూరట్లేదు. మా బతుకులు ఇంకా అగమ్య గోచరంగానే ఉన్నాయి. బతుకు జీవుడు అంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. నడవలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో మరి మాకున్నటువంటి మానసిక వైకల్యాలతో మేము వేదనకు గురవుతూ ఈ సమాజంలో మా సంక్షేమం కుంటుపడుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం దళిత బంధం తెచ్చింది. దళిత బంధం చేస్తే ఓకే, దాన్ని స్వాగతించడం. ఆ దళిత బంధం అనేది కొన్ని సామాజిక వర్గాలకే బెనిఫిట్, కానీ మీరు వికలాంగుల బంధు తీస్తారంటే ఒక 15 లక్షల రూపాయలతోని ఈ వికలాంగుల బంధు తీసుకురావడం వల్ల అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సంక్షేమం అందుతుంది. అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వికలాంగులు కూడా లబ్ధి పొందుతారు. సమాజం హర్షిస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, 15 లక్షల రూపాయలతో తక్షణమే వికలాంగుల బంధు ప్రవేశపెట్టి ప్రతి వికలాంగుల కుటుంబాన్ని కూడా ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మెరుగైనటువంటి భోజనం అందే విధంగా ప్రతి నెల వాళ్ళకు అవసరమైతే స్కాలర్షిప్ రూపంలో మరింత ఆర్థిక సహకారాన్ని అందించి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా వాళ్ళకు వైద్యం కూడా ఫ్రీగా ఉండాలి. గౌరవ మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయా, మన ప్రభుత్వం ఇస్తుంది, గత ప్రభుత్వం ఇచ్చిన 4016 రూపాయల పింఛనే. మీరు ఇస్తున్నటువంటి పింఛన్ మీరు ఏదైతే పింఛన్ ఇస్తున్నారని గొప్పలు చెప్తున్నారో, మీరు ఇస్తున్న పింఛను మా ఖర్చులకు కూడా మేము ఉండేటటువంటి ప్రదేశం నుంచి పక్క ప్రదేశాన్ని పోవడానికి కూడా సరిపోవటం లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ఖచ్చితంగా వికలాంగులకు ఉచిత వైద్యం అందించాలి. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంచి అన్ని వర్గాలు పోయి ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, అందరూ పోయి ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. కానీ ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ, బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా, పోలీస్ తూటాలు కూడా భయపడకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మాకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లేదు. మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా ఇక వదిలిపెట్టాం, తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం ప్రారంభిస్తున్నాం, యుద్ధం ప్రారంభమవుతుంది. అతి త్వరలోనే ఈ మలకపేట కేంద్రం నుంచే లక్షలాది మంది వికలాంగులతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగుల దమ్మేదో చూపించేందుకు కూడా సిద్ధమవుతున్నాం. చైర్మన్ గారు కూడా దయచేసి మా వికలాంగుడు కాబట్టి ఆయన గౌరవించుకుంటూ ఇన్ని రోజులు వచ్చిన 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చైర్మన్ గారు అంటే మాకు అమితమైనటువంటి గౌరవం. ఆయన గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తుండే. ఏమంటుండే 40% ఉన్న వికలాంగులకు కూడా బండ్లు అంటుండు. అరే 100% ఉన్న వికలాంగులకే బండి దిక్కులేదు, కానీ 40% ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నావు, ఎక్కడ ఇంప్లిమెంట్ అయ్యింది, ఎందుకు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, మాయ మాటలు చెప్పి మా సమాజాన్ని ఎందుకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అరే వికలాంగుల దినోత్సవాన్ని రాజధాని కేంద్రంలో నిర్వహించలేని మీరు 40% ఉన్న వికలాంగులకు బండ్లు ఇస్తున్నట్టు ఎట్లా నమ్ముతావా? ఇక మా సహనాన్ని కూడా పరీక్షించినంత వరకు చాలు. ఇక తిరుగుబాటు ప్రారంభమైంది. వికలాంగుల యుద్ధ పేరు మోగబోతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వికలాంగులను అడుగున అణిచివేసి వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను మరి నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల ఏదైతే మరి నిరంకుశత్వ ధోరణి ప్రదర్శిస్తుందో ఆ ధోరణిని అడ్డుకట్టే విధంగా గ్రామాన్ని ఉన్నటువంటి వికలాంగులు చైతన్యం కావాలి. ప్రతి మండలంలో వికలాంగులు చైతన్యం కావాలి. జిల్లా స్థాయిలో చైతన్యమై రాష్ట్ర స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద యుద్ధ బేరు మోగించి మన హక్కులు సాధించుకోవాలని చెప్పేసి మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంత అణిచివేత అంటే మన సంక్షేమం మొత్తం కూడా నిన్నగాక మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా గౌరవ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారికి కూడా మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 ఏళ్లు పూర్తయింది. ఈ 12 ఏళ్లలో కనీసం 10 నిమిషాలు కూడా చట్టసభలలో మా సమస్యల గురించి చర్చ రావటం లేదు. దయచేసి మీరు ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా అంశాలు లేవనెత్తండి. వికలాంగుల అంశం మీద ఒక 2-3 రోజులు డిబేట్ పెట్టండి అని చెప్పినాం. ఏమైంది? వికారాబాద్లో వికలాంగుల ఓట్లు కావాలి, ముఖ్యమంత్రి గారికి కొడంగల్లో వికలాంగుల ఓట్లు కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అన్ని రాజకీయ పార్టీలకు వికలాంగుల ఓట్లు కావాలి, కానీ వికలాంగుల సమస్యలు మాత్రం పట్టవు. ఇక ప్రధాన ప్రతిపక్షం అయితే సమస్యలే లేనట్లు మీరు వాకౌట్ చేస్తున్నాం అన్నారు. అరే వికలాంగుల సమాజం గురించి మీరు వాకౌట్ చేస్తే ఈ సమాజం కూడా హర్షిస్తుందండి. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కూడా చెప్తున్నాం. అరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ హామీలు నెరవేర్చండి అని చెప్పేసి మీరు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తే బాగుంటుంది కదా. రాజకీయ పార్టీలు మీ మీద బాధ్యత లేదా? మా వికలాంగుల ఓట్లు లేకుండా ఎవరు ఈ తెలంగాణ శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి సభ్యులు ఉన్నారు. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కేవలం మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకుంటున్నారు. ఇక యుద్ధం మొదలైంది. వికలాంగుల సమాజం కూడా రాజ్యాధికారం కోసం మరి ఫైట్ చేయబోతుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులే రాజ్యాధికారం తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని కూడా వెళ్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. కమిషనర్ గారు వెంటనే, కమిషనర్ గారు వెంటనే పరిష్కరించాలి. వికలాంగుల సమస్యలను వెంటనే భర్తీ చేయాలి. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దుర్మార్గంగా
దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సందర్భంలో వికలాంగుల జాతిబిడ్డలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మరి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మా ఏనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కమిషనర్ గారికి కానివ్వండి గౌరవ చైర్మన్ గారికి కూడా మా సమస్యలు మేమే చెప్పుకుంటాం, మా బాధలు మేమే చెప్పుకుంటాం, దయచేసి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలోనే ఒకవేళ మా సమస్యలు కనుక పరిష్కరించకుంటే ఇదే మలక్పేట్ కేంద్రంగా మళ్ళోసారి పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్షకే దిగుతాం, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం. దయచేసి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి గౌరవ చైర్మన్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అపాయింట్మెంట్ ఇప్పించకుండా కూడా ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, హైదరాబాద్ లో వికలాంగుల కాలనీని వెంటనే నిర్మించాలి, హైదరాబాద్ లో వికలాంగుల భవనం వెంటనే ఇవ్వాలి, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో వికలాంగుల రిజర్వేషన్ వెంటనే ఇవ్వాలి, కాంట్రాక్ట్ వర్కుల వికలాంగులకు రిజర్వేషన్ అందరికీ ధన్యవాదాలు.